ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏప్రిల్ నెల 21వ తేదీ నుండి ఏప్రిల్ నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి గురు గ్రహాలు, కన్యారాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో కుజ శని గ్రహాలు, మీనరాశిలో బుధ శుక్ర రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో కుజ శని గ్రహాలు, 3వ స్థానంలో బుధ శుక్ర రాహు గ్రహాలు, 4వ స్థానంలో రవి కుజ గ్రహాలు, అలాగే 9వ స్థానంలో కేతువు చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ మకర రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. అయితే మధ్యస్థమైన ఫలితాలు అంటే ఆలోచన విధానం అంతా కూడా కొంత అనుకూలం పడే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా సరైన నిర్ణయం తీసుకోవడంలో అప్పుడప్పుడు విఫలం అవుతూ ఉంటారు. అదొక పద్ధతిలో అంటే ఒక క్రమశిక్షణతో కూడినటువంటి విధానం ఇదివరకు ఉన్నట్టుగా ఇప్పుడు ఈ వారంలో కనబడదు. అయితే ఏదో ఒక రకమైన తొందరపాటు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఆలోచన విధానం బాగానే ఉన్నప్పటికీ కూడా అమలు చేసే విధానంలో కానీ తేడా ఉండవచ్చు. అయితే ఏలినాటి శని అనేది నడుస్తుంది. అది పెద్దగా ఇబ్బందికరంగా ఉండకపోవచ్చు కానీ ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఈ వారంలో మాత్రం కొద్దిగా ఏలినాటి శని ప్రభావం కనబడుతుంది. ఆ శని ప్రభావం వలన కొంత ఆలోచన ధోరణి మారుతుంటుంది. అంటే ఒక రకమైన ధైర్యమైన స్టెప్పులు వేయటం జరుగుతుంటుంది. ఈ పని మనం చేయలేమా, చేస్తాము అనే నమ్మకంతో ముందడుగు వేయటం, లేదంటే దూకుడుగా ప్రవర్తించటం, కొంత మాట తీరులో కూడా వ్యత్యాసం చూపించటం, గతంలో కంటే భిన్నంగా ప్రవర్తించటం జరుగుతుంటుంది. కాబట్టి ఈ వారంలో మనం చేసే పనులు కానీ మాటలు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది పడవలసిన పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి ఆలోచన ధోరణి కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఆలోచన ధోరణితో పాటు వాటిని అమలు చేసే విధానాల్లో కూడా తొందరపాటు లేకుండా ఉండడం మంచిది. ఆర్థిక పరమైన ఇబ్బందులు అయితే ఉండవు, కానీ కొన్ని మనం కోరి తెచ్చుకున్నట్టుగా మనం చేసిన పనుల వల్లనే మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయని అర్థమవుతుంది. అయితే ఈ వారంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనీ, ఆర్థికమైన విషయాల్లో కొంత మనీ లూజ్ అవుతుంది. అంటే ఆర్థికపరమైన ధన విషయాల్లో కొంత దండగా జరుగుతుంది. దండగా అంటే ఒక రకంగా మన చేతి నుంచి ధనం పోవడం కానీ, మోసపోవడం కానీ, ఏదో ఒక రకంగా ధనాన్ని మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధన సంబంధించిన విషయాల్లో పూర్తిగా అప్రమత్తతగా ఉండాలి. ఆలోచన విధానంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్త వాళ్ళని ఎవరినైనా నమ్మడం, మోసపోవడం కానీ, మరి లేదంటే మన అజాగ్రత్త వల్ల కానీ ఏదో ఒక రకమైన ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఒకటి కనబడుతోంది. అది ముందుగానే అర్థం చేసుకొని దాన్ని ప్రతిసారి కూడా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అవసరాన్ని మించిన ధనాన్ని వెంట తీసుకోపోకుండా ఉంటే బాగుంటుంది. అలాగే
కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితోటి కూడా సఖ్యత బాగానే ఉంటుంది. కానీ ఆ సఖ్యతలోనే చిన్న చిన్న లోపాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనల్ని ఆశ్రయించేవారు కానీ మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు కానీ వాళ్ళ ఉద్దేశాలు మన ఉద్దేశాలు కలవకపోయినా కలిసినట్లుగా నటించటం, అలాగే దానిలోనే ఒక కపటం ఉండటం జరుగుతుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ వారం ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని ఆలోచన చేయాలని నా భావన. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా బాగానే ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా దానిలో ఏదో ఒక లోపాలు ఉంటాయి. అంటే మనం అటువంటి ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాల్లోనే ఏదో ఒక రకమైన లోపాలతోటి ఉంటాయి. కాబట్టి గృహ వాహన యోగాదులు ఈ వారం అనుకూలంగా లేవని అనుకోవాలి. అయితే అనుకూలంగా ఉన్నాయి, కానీ అటువంటి ప్రయత్నాల్లో లోపాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ వారం అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడమే మంచిదని నా ఉద్దేశం. అలాగా గృహ సంబంధించిన విషయాల్లో కానీ క్రయ విక్రయాదుల విషయాల్లో కానీ ఏదో ఒక రకమైన ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. కొత్త వాళ్ళు, కొత్త వ్యక్తులు, మధ్యవర్తులు అటువంటి వాళ్ళతోటి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. మోసపోయే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఏ విధానంలో జరుగుతుందో తెలియదు. కాబట్టి అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలంగా బాగానే ఉంది. అది విద్యా సంబంధించిన విషయాల్లో కీర్తి గుర్తింపు కలుగుతాయి. సంతాన సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత కనబడుతుంది. కొత్తగా ఒక మంచి శుభ లక్షణాలు, శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అలాగే దూర ప్రాంతాలు, దూర దేశాల నుంచి కూడా మంచి శుభవార్తలు వినే అవకాశం ఉన్నది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వ్యాపార ప్రకారంగా చేసే వాళ్ళకి వ్యాపార సంబంధించిన విషయాలు కొత్తగా మొదలు పెట్టడానికి అయితే అనుకూలం కాదు. కానీ పాత వ్యాపారస్తులకి అనుకూలమైన స్థితిగతులే ఉన్నాయి. ఆర్థికపరమైన ఒత్తిడిలు కొద్దిగా ఉంటాయి. కాబట్టి రుణ సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిపుచ్చుకునే విషయాలలో కొంత అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. కాబట్టి అది కూడా కొంచెం ఈ వారం జరిగే విధానంలో మార్పు కనబడుతుంది. కాబట్టి ఏ విషయంలోనైనా సరే ఈ వారం కొంత నెమ్మదిగా ఉండవలసిన పరిస్థితిను, అప్రమత్తతో ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొంత మాట పట్టింపులు, వ్యత్యాసాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే అనవసరమైన వాగ్వాదాలు పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. అయితే ఏదో ఒక సందర్భంలో అలా తప్పకపోవచ్చు, కానీ దాన్ని పెరగకుండా చూసుకోవడం బాధ్యత. అలాగే మనం ఏదైనా పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్లు చేయడం మొదలైన విషయాల్లో మనకి ఒక రకమైన టెంప్టింగ్, అదే భ్రాంతి కలిగించే విషయాలు ఉంటాయి. అలా భ్రాంతికి లోనై మనం ఆ తొందరపాటు పడి అట్లాంటి పెట్టుబడులు కానీ డిపాజిట్లు కానీ చేయకుండా ఉండడం మంచిది. రియల్ ఎస్టేటు, షేర్ మార్కెట్ లాంటి జూద వ్యవహారాల్లో పెట్టుకోకుండా ఉండడమే మంచిది. ఈ వారం అంత అనుకూలం కాదు. భాగ్యస్థితి బాగానే ఉంది. భాగ్యస్థితిలో మంచి వృద్ధి కనబడుతుంది. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి డిపాజిట్లు కూడా కదిలించకుండా ఉండడం మంచిది. ఆర్థిక విధానంలో ఎక్కడో చోట ఈ వారం లోపం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ విషయంలో కూడా మనం తొందరపాటు పడకుండా ఉండటం మంచిదని అభిప్రాయం. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగంలో మంచి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా అటువంటి మార్పులు చేర్పులు ఏదైనా ఈ వారంలోనే జరిగే పద్ధతిలో ఉంటే దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో, ఉద్యోగ సంబంధించిన సంస్థలలో, వ్యాపార సంబంధించిన సంస్థలలో ఏదో ఒక రకమైన మాట పట్టింపులు, మన మాటకి విలువ ఇవ్వలేదని కీర్తి ప్రతిష్టల లోపం
జరుగుతుందనే ఫీలింగ్ అయితే ఉంటుంది. కొద్దిగా అభద్రతా భావం లేదంటే ఒక రకమైన చిన్న అసంతృప్తి కనబడే అవకాశం ఉద్యోగ స్థితి వ్యాపార స్థితిలో ఉంటాయి. అనేక రకాల విషయాల్లో లాభసాటిగానే ఉన్నప్పటికీ కూడా అది సంతృప్తి కలగనివ్వని పరిస్థితి అయితే ఉన్నది. ఖర్చులు వ్యవహారాదులు అన్నీ సాధారణంగానే ఉంటూ ఉంటాయి. అది ఒక మర్యాదపూర్వకమైన ఖర్చులు అంటే దైవ సంబంధించిన కార్యక్రమాలకు కానీ మరి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అలాంటి వాటికి కానీ మరొక విధానంలో శుభకార్యాలకు వెళ్ళడం శుభ లక్షణాలతో ఉండడం వలన కొంత ఖర్చు అవటం కానీ జరుగుతుంది. అది సాధారణం కంటే కొంత ఎక్కువ ఖర్చు అయినప్పటికీ కూడా అదంతా దైవ సంబంధించిన శుభ లక్షణమైనటువంటి కార్యక్రమాలకే కాబట్టి పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు. కానీ కొత్త కొత్త ప్రయత్నాలు చేయడం మాత్రం ఈ వారం సరిపోదు. సినీ రంగం రాజకీయ రంగం మొదలైన రంగాలలో పూర్తిగా అనుకూలత లేదు ఈ వారం. అయితే ఏదైనా విషయాలు ఉంటే ఈ వారం దాటిన తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది. ఇది పూర్తిగా కొత్త వ్యవహారాలకి అనుకూలమైన వారం అయితే కాదు. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉంటూ అన్ని రకాల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పబడుతుంది. శుభలక్షణాలు ఉన్నాయి కానీ పూర్తిగా నమ్మటానికి వీలైనట్టుగా కొంత మధ్యలో ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలిగే అవకాశం కూడా స్పష్టంగానే ఉంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం ఈ అభద్రతా భావాలన్నీ తొలగిపోవడం కోసం ఈ మకర రాశి వాళ్ళు ఈ వారం గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.